తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా పరిపూర్ణమైంది. మిగిలి ఉన్న 2 స్థానాలను భర్తీ చేయడంతో ఇక ప్రచారమే మిగిలింది. ఈ దిశగా కీలక ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చకు తెరపడింది. ఎంతో మంది ఆశావాహులు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టినా ప్రజల మనిషిగా పేరు పొందిన ప్రజాసేవకుడు తాండ్ర వినోద్ రావుకు పార్టీ అధిష్టానం అవకాశమిచ్చింది. జనంలోకి వెళ్లి ప్రచారం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏ పార్టీకైనా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కీలకమే అవుతుంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ 1-2 సార్లు సర్వేలు చేయించుకుని మరీ సమర్థుడైన నాయకుణ్ణి ఎంపిక చేస్తూ ఉంటారు. అందులోనూ క్రమశిక్షణకు ప్రజాసేవకు మారుపేరుగా ఉన్న బీజేపీ 4 సార్లు ఆలోచించి గెలుపు, సేవ 2 అంశాలే ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియను కొనసాగించింది. నిన్నటి కమ్యూనిస్టు కోట ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థుల ఎంపిక జాప్యం కావడానికి కారణం ఏదైనా మంచి అభ్యర్థిని నిలబెట్టాలని అన్ని పార్టీలు అనుకున్నాయి. బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావును మళ్లీ పోటీ చేయిస్తూ ఆ పార్టీ తప్పులో కాలేసింది. కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగాలనుకున్న రేణుకా చౌదరికి అవకాశం ఇవ్వకుండా ఆమెను రాజ్యసభకు పంపారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇక బీజేపీ టికెట్ కోసం చాలా మంది ఎదురుచూశారు. చాలా పార్టీలు మారి ఇప్పుడు బీజేపీలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీ టికెట్ ఆశించారు. మరో 2-3 కూడా కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే కొద్ది నెలలుగా పార్టీ అధిష్టానం వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, అంతకు మించి ప్రజాసేవకుడైన తాండ్ర వినోద్ రావు పక్షం వహించింది. ఆయనకే టికెట్ ఇవ్వాలని భావిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వినోద్ రావు మొదటి నుంచి జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తున్నారు. తన వృత్తిని కొనసాగిస్తూనే ఎక్కువ సమయం ప్రజాసేవలో గడిపారు. ఈ విషయం బీజేపీ పెద్దల దృష్టికి చేరటంతో ఖమ్మం టికెట్ ఇవ్వాలనుకున్నారు. ఆ దిశగా సంకేతాలు ఇవ్వటంతో పాటు ఇటీవలే పార్టీలో కూడా చేర్చుకున్నారు. పబ్లిసిటీకి తక్కువ అవకాశం ఇస్తూ ప్రజాసేవే పరమావధిగా సాగిన వినోద్ రావు ప్రస్థానం నిజానికి చాలా మందికి ఆదర్శం. ఆయన్నిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు కాక దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. చిన్న వయసు నుంచే సేవాభావాన్ని అలవాటు చేసుకుని అందరి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. వినోద్ రావు తాండ్ర ప్రజాసేవకు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు. రాముడి సేవకు, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన వంశం వారిది. వీరి స్వగ్రామం కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట. 1930లలో వినోద్ రావు తాత సుదర్శన్ రావు భద్రాచలం రాములవారి ఆలయానికి ట్రస్టీగా ఉండేవారు. ఆ హోదాలో ముత్యాల తలంబరలు సమర్పించేవారు. వినోద్ రావు తండ్రి కృష్ణారావు వకీల్ రావుగా పాల్వంచ ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో పేరు పొందారు. వీరి పెదనాన్న టీవీ నరసింహారావు జడ్జిగా పనిచేశారు. వినోద్ రావు డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అమెరికాలో మంచి ఉద్యోగం చేసినా, స్థిరపడడానికి మంచి అవకాశం ఉన్నా మాతృభూమి మీద ప్రేమతో ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తిరిగి వచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే పలు స్వచ్ఛంద సంస్థల్లో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. 2015 నుంచి 2021 వరకు ఏకలవ్య ఫౌండేషన్ తరపున విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో సేవలందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవలందించింది. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి ప్రశంసలందుకుంది. ప్రత్యేక విద్యా కార్యక్రమం ద్వారా 2 రాష్ట్రాల్లో 24 జిల్లాల్లో బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నారు. డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ గా 2017 నుంచి జనవరి 2024 వరకు ఆయన అందించిన అద్భుత సేవలు ప్రశంసలందుకున్నాయి. మరోపక్క ముప్పేట దాడికి గురవుతున్న హిందూ సమాజ సేవకు వినోద్ రావు నడుం బిగించారు. వినోద్ రావు ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజాసేవ కొనసాగించే ఉద్దేశంలో ఉన్నారు. విఘ్నులైన ఖమ్మం నియోజకవర్గం ప్రజలు ఆయనకు మద్దతిస్తారని ఆశిద్దాం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.